సూచించినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు తరచూ కూడా లండన్కు వెళ్లడం పైన అభ్యంతరాలు సిబిఐ వ్యక్తం చేసింది. అలానే మిగిలినటువంటి వారి నుంచి కూడా అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇవాళ జరిగినటువంటి వాదనల నేపథ్యంలో ఏమవ్వచ్చు? సార్ మీరు మ్యూట్లో ఉన్నారు ప్లీజ్. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ఈడీ కేసులు కానీ లేకుంటే సిబిఐ కేసులు కానీ మొత్తం 20 కేసులు హైదరాబాదు సిబిఐ కోర్టులో విచారణ జరుగుతున్నాయి. దాంట్లో సుప్రీంకోర్టు కూడా దాన్ని జాప్యం చేయడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారో దాని మీద కూడా సుప్రీంకోర్టు మందలించింది. డిశ్చార్జి పిటిషన్లు పెట్టుకోవడం ద్వారా విచారణ ఆపుచేయవలసిన అవసరం లేదు, దేని పని అదే చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. తెలంగాణ హైకోర్టు కూడా 2 సార్లు తత్వరం విచారణ కాదు, డే బై డే రోజువారీ విచారణ ప్రారంభించండి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు కూడా 2 సార్లు చెప్పిన సంఘటన మనం చూసాం. సరే, గతంలో కూడా 2 సార్లు జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు అధికారం ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళాడు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒకసారి పర్మిషన్ తీసుకుని వెళ్ళాడు, మళ్ళా ఇప్పుడు 3వసారి మళ్ళా నేను విదేశాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వమని అడుగుతున్నారు. గతంలో కూడా మనం డిస్కస్ చేసేటప్పుడు చాలా స్పష్టంగా విజయసాయి రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అధికారంలో ఉండగా ఎందుకు విదేశాలకు వెళ్ళారు, అక్కడ ఏమి దాయడానికి వెళ్ళారు, ఈ సొమ్మంతా అక్కడ కేంద్రీకరించడానికి వెళ్ళారా అనేది ఆరోపణలు అయితే ఆ రోజు ఎదుర్కొన్నారు. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అవినాష్ రెడ్డి కేసు విషయంలో కూడా సిబిఐ త్వరితగతిన దీంట్లో పాతదారులు సూత్రధారులు లాంటి వాళ్ళు ఉన్నారు. అది జగన్మోహన్ రెడ్డా, భారతీ రెడ్డా, లేకపోతే విజయసాయి రెడ్డా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డా, వీళ్లను కూడా తలుపు తట్టి విచారించే పరిస్థితి రాబోతా ఉంది. ఒకటి. రెండోది, ప్రస్తుతం ప్రభుత్వం చాలా స్పష్టంగా అనేకమైనటువంటి శ్వేతపత్రాలు విడుదల చేసింది. మద్యం కానివ్వండి, ఇసుక కానివ్వండి, అక్రమ భూములు కానివ్వండి, మైన్స్ కానివ్వండి, కలప కానివ్వండి, అనేక కేసుల్లో శ్వేతపత్రాలు విడుదల చేస్తా ఉంది. కానీ దాని మీద ఏం మాట్లాడలేని పరిస్థితి, అసెంబ్లీకి రాలేని పరిస్థితి. కాబట్టి నాకు ప్రాణాపాయం ఉందని చెప్పేసి కుంటి సాకులు చెప్పుకొని నాకు రక్షణ కావాలి, ముఖ్యమంత్రిగా ఉన్న హోదాలో ఉన్నప్పుడే ఏ విధంగా ఉందో ఆ విధంగా కావాలని కుంటి సాకులు చెప్పే పరిస్థితి. రెండోది, ప్రజల గుణపాఠం చెప్పిన తర్వాత కూడా ఈయన తాడేపల్లిలోకి ఎక్కువ సమయం కేటాయించకుండా 3 రోజులు 4 రోజులు అక్కడ ఉండి అత్యధిక సమయాన్ని బెంగళూరులో కేటాయించే పరిస్థితి మీద వాళ్ళ పార్టీల్లోనే విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఏదైనప్పుడు కూడా ఇక్కడ లండన్కి జగన్ చెప్పవడానికి లేదంటే విజయసాయి రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి ఏమైనా కుట్రపూరిత ఆలోచన ఉందా అని ఆలోచిస్తే డెఫినెట్ గా నన్ను అరెస్ట్ చేస్తారు, అనేక కుంభకోణాల్లో ఆధారాలు ఉన్నాయి, మా వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో నా పాత్ర నిరూపణ అయ్యే ప్రమాదం ఉందని చెప్పేసి ఏమైనా పారిపోవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది ఒక అనుమానం కలుగుతా ఉంది. అందుకే సిబిఐ చాలా స్పష్టంగా చెప్తా ఉంది, లేదు వాళ్ళకి ఆ విధంగా అనుమతి ఇవ్వవలసిన అవసరం లేదు, ఆ విధంగా ఇస్తే ఇక్కడ విచారణకి అంతరాయం కలుగుతుందని చెప్పేసి సిబిఐ తన వాదన చెప్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ కానీ ఈడీ కేసులు కానీ 2012, 2013 సంవత్సరాల్లో ఛార్జ్షీట్లు దాఖలు చేశారు. ఛార్జ్షీట్ దాఖలు చేసినా కానీ ఇప్పటి వరకు ఆ కేసులో విచారణ జరపకుండా వివిధ రూపాల్లో ఆటంకాలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ మనం ఇంకోటి కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఏం చెప్పాడు, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, మా కార్యకర్తలను చంపేస్తా ఉన్నారు, మా కార్యకర్తల రక్షణ లేదు, ప్రజాస్వామ్యం లేదు, రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పావు.